మేము అధికారంలో ఉన్నప్పుడు చేసినవి కూడా చెప్పుకోలేకపోయాం. అది మా వైఫల్యమే. మాకు చేత కాలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీడియా సమావేశంలో బహిరంగంగానే వ్యాఖ్యానించిన తర్వాత చాలామంది నిజమే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అని చర్చించుకుంటూనే ఇప్పుడు చేసిన మంచి కూడా చెప్పుకోలేకపోవడం ఆ చేతగానితనం అన్న జగన్ స్టేట్మెంట్లో దీనికి కారణంగా ఎవరెవరు బాధ్యులవుతారు, ఇందులో ఎవరెవరు భాగస్వాములు ఈ చేతగానితనంలో అనే చర్చ కూడా బాగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. బట్ వ్యాలిడ్ డిస్కషన్. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రిగా అన్నీ ఆయనే చేయలేరు. అందుకే కదా ఒక్కదానికి ఒక విభాగం ఉంటుంది, వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి పనులు ఆయన చేసుకుంటూ పోయారు. మరి ఆయన పెట్టుకున్న టీమ్స్ ఏమయ్యాయి, వాళ్ళు ఎందుకు యాక్టివ్గా పని చేయలేదు అని చెప్పి నెట్టింట ఒక చర్చ జరుగుతూ ఉంది. అని సరే, అధికారంలో ఉన్నప్పుడు చెప్పుకోలేకపోయారు, దానికి కారణం వీళ్ళ చేతగానితనం అని చెప్పి జగన్ గారే అన్నారు. కాబట్టి ఇప్పుడు అధికారం పోయిన తర్వాత అయినా అప్పుడు మనం చేసిన మంచి అయినా చెప్పుకునే విధంగా ఇప్పుడు ఏమైనా కనుక బలోపేతం చేసుకున్నారా, ఆ చేతగానితనాన్ని ఓవర్కమ్ చేసుకున్నారా లేదా? ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించుకుంటూనే, ఇప్పటి ప్రభుత్వ విధానాలను గత ప్రభుత్వ విధానాలతో కంపేర్ చేసుకుంటూనే అప్పుడు జగన్ చేసిన మంచి ఏంటి, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంటి అన్నది ఆ రెండింటి మధ్య తేడాలు చర్చించుకునే విధంగా, ఆ విధమైన చర్చ జనంలోకి వెళ్ళే విధంగా ఇప్పుడైనా కనుక మెకానిజాన్ని సిస్టమ్ చేసి ఒక సిస్టమ్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకున్నారా లేదా? చేసిన మంచిని చెప్పుకోలేకపోయాము, అది మా చేతగానితనమే అన్న అంగీకరించిన తర్వాత అప్పుడు ఏం లోపాలు ఉన్నాయి, ఎవరి వల్ల ఆ విధంగా జరిగింది, ఏ టీం సరిగ్గా పనిచేయలేదు, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అన్నది ఇప్పుడేమైనా కనుక ఒక రోడ్ మ్యాప్ రెడీ చేసి పెట్టుకున్నారా? అప్పుడు ఎఫిషియెంట్గా పనిచేయని వాళ్ళని ఇప్పుడేమైనా కనుక పక్కన పెట్టారా? ఇప్పుడు జనాల్లోకి ఒక అర్థవంతమైన చర్చ జరిగే విధంగా గత ప్రభుత్వ పాలనకు ఈ ప్రభుత్వ పాలనకు, గత ప్రభుత్వం చేసిన మంచికి ఈ ప్రభుత్వం చేసిన మంచికి మధ్య కంపారిజన్ జనాల్లో చర్చ జరిగే విధంగా వైసీపీ అధ్యక్షుల వారు ఏమైనా కనుక ఒక ప్లాట్ఫామ్ ఏమైనా ఏర్పాటు చేసి పెట్టుకున్నారా? ఇటువంటి అన్నిటి మీద నెట్టింటైతే చర్చ జరుగుతూ ఉంది. ఈ మొత్తం చర్చలో హైలైట్గా జరుగుతున్న పాయింట్ ఏంటి అంటే, అప్పుడు చేసిన మంచి చెప్పుకోలేకపోయిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ లేదా పార్టీ చేతగానితనంలో ఎవరెవరికి భాగస్వామ్యం ఉంది, ఇందులో ఎవరెవరు బాధ్యులు అవుతారు, అధికారం పోయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడంతా పాజిటివ్ కోణంలోనే జరుగుతూ ఉందా, ఇంతకుముందు తప్పుల్ని ఇప్పుడు ఓవర్కమ్ చేసుకున్నారా? ఇవి నెట్టింట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే చర్చించుకుంటున్నటువంటి అంశాలు. మరి ఇందుకు ఎవరెవరు భాగస్వాములు అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ చేసిన మంచిని చెప్పుకోలేకపోయిన చేతగానితనం అనే ఎపిసోడ్లో ఎవరెవరు భాగస్వాములు అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా అయితే ఉండదు. చెప్పుకోలేకపోయాం, అది మా చేతగానితనమైన అంగీకరించారు అంటే దానికి బాధ్యులు ఎవరు అన్నది కూడా జగన్ గారికి తెలిసే ఉంటుంది కదా. మరి ఆయనకు తెలిసే ఉన్నప్పుడు ఇప్పుడు ఏమైనా మరి ఓవర్కమ్ ఏమైనా చేసుకున్నారేమో తెలియదు నాకైతే.